ఎందుకు వచ్చిందని నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. నిజంగా ఒక ప్రెస్ మీట్ బాగా వస్తే అందరం సంతోషపడతాం. కానీ ఇక్కడ బాధతో ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. సో నేనేమంటానంటే సిస్టమేటిక్ గా గత 3 ఏళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ విధంగా లూటీ చేయాలి, ఏ విధంగా దోసుకోవాలి, అన్ని విధాలుగా దోసుకున్నారు. ఓకే, అట్లీస్ట్ నెయ్యి ప్రసాదాలు అవి భక్తులు తినేయి, అది కూడా వదలకుండా వెళ్తారనేది ఆశ్చర్యమైన విషయం. మిగతా విషయాలు మనకు తెలుసు. టికెట్లు అమ్ముకుంటున్నారు, బ్రేక్ దర్శనాలు అమ్ముకున్నారు, ప్రోటోకాల్ దర్శనాలు 50 వేల నుంచి ₹1,00,000 కూడా తీసుకొని ఉన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే లెటర్ 10,000కి అమ్మారు. నాకు దగ్గర 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఆగ్రాకి స్వామికి ఇచ్చే ప్రసాదాల్లో కూడా ఈ విధంగా చేస్తారనేది ఎవరు ఊహించలేదు. ఎస్, ఇక్కడ ఒక పాయింట్ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. జూలైలో రిపోర్ట్ వస్తే ఇన్ని రోజులు మీరు ఎందుకు గమ్ముగా ఉన్నారు అని. జూలైలో రిపోర్ట్ వచ్చింది కదా, 1.5 months మీరు ఎందుకు గమ్ముగా ఉన్నారు, 1.5 నెల. నేను ఒకటే సుట్టిగా అడుగుతున్నా, ఇదేమన్నా పెళ్లి వార్త? అబ్బాయికి అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయితే అందరికి ఫోన్ చేసేసి మా అబ్బాయికి పెళ్లి కుదిరింది, లేకపోతే మా అమ్మాయికి పెళ్లి కుదిరింది అని సంతోషంగా చెప్పుకునే వార్త ఇది? ఇదేనా గొప్పగా పోయి మైకుల ముందర పెట్టి ఏదో పెద్ద కనిపెట్టినట్టు ఏ విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి? ఎట్ట దీన్ని అసలు ఏం చేయాలి, ఎట్ట ట్యాకిల్ చేయాలని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ రిపోర్ట్ బయటకు రాగానే ఫస్ట్ సిబిఎన్ గారు ఏం చేశారు, మొత్తం అక్కడ సిస్టమ్ నే మార్చేస్తాం. జరుగుతున్న తప్పు ఆపాం, బ్లడ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేశాం, ప్రసాదాలు ఇంప్రూవ్ చేశాం. ఆయన లేదు, ఇంకా లాభం లేదు, దీన్ని బయట పెట్టకపోతే ప్రభుత్వాలు ఎవరైనా ఉన్నాయి, ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నాయి, ఇటువంటి పాపం మళ్ళీ ఇంకొకసారి తిరుమలలో జరగకూడదనే విషయం గ్రహించి ఎంతో బాధతో బయట పెట్టాల్సి వచ్చింది 1.5 నెల తర్వాత దాన్ని. ఇంకొకటి, అదే పక్క రోజు మేము చంద్రబాబు నాయుడు గారు దాన్ని రిలీజ్ చేసేస్తుంటే ఈవో గారు, లడ్డులు మార్చే టైం కావాలా? ఇంకెవరు వస్తారు గుడికి? ఆ మార్పులు చేసి అక్కడ ప్రక్షాళన చేసి ప్రసాదాలన్నీ సరిదిద్ది భక్తులకు పెట్టే భోజనాలన్నీ 100% గా పకడ్బందీగా చేసి యాజ్ పర్ సిస్టమ్ ఆగమ శాస్త్రం ప్రకారం ఎట్టుండాలో ఆ విధంగా చేసి మేము బయట పెట్టాం. అంత ఉన్నత జ్ఞానం లేని, తెలియని, బుద్ధి లేని వెధవలకి ఏం సమాధానం చెప్పాలా అంటున్నా. ఏం సమాధానం చెప్పాలా? ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన జరుగుతుంటే వీళ్ళు చేసిన పాపాలకి ఆ దరిద్రుడు మళ్ళీ కరుణాకర్ రెడ్డి మళ్ళీ గుడికి వెళ్తాడు. ఎందుకు? ప్రక్షాళన సరిగ్గా జరగకూడదు, ప్రక్షాళన చేయకూడదు. దరిద్రుడు ఈ రోజు ప్రక్షాళన మొదలు పెడితే ఈ రోజు రేపు 3 రోజులు కదా చేసిందంతా మళ్ళీ ప్రక్షాళన పెట్టే ప్రమాణాలు ఎత్తి. సాంబశివరావు, నేను ఒకటే అంటాను, సాంబశివరావు గారు మీరు నమ్మద్దు, నో ప్రాబ్లం. మీరు మాకు మంచి చేయబాకండి, అది కూడా మేము పట్టించుకోం. చెడు చేయొద్దు ఆ స్వామికి అంటున్నా. కావాలంటే మాకు చెడు చేయండి, మేము భరిస్తాం. ఆ స్వామి కలియుగ దైవం, ఆయనకి తప్పు, ఆయన్ని మీరు ఈ విధంగా ట్రీట్ చేయడం మంచిది కాదని మీరు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. నేను చిన్న బ్రేక్ తీసుకుంటాను సార్. బ్రేక్ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. జనతా గ్యారేజ్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.